ప్రజాసృష్టిని అడిగినటువంటి కవంధుడికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానాలలో ప్రజాపతి సృష్టికర్త, ఆయన ఏ రూపంతో ఈ ప్రపంచానంతటినీ కూడాను సృష్టి చేసింది వివరిస్తున్నారు. ఇప్పుడు కాలరూపంతో ప్రజాపతి ఉన్నాడని చెబుతారండి. ఇప్పుడు ఆయన ఇదివరకు ప్రాణరూపంతో, అగ్నిరూపంతో, చంద్రరూపంగాను, అన్నరూపంతో మొత్తం బ్రహ్మాండములన్నింటి కూడా వ్యాపించి ఉన్నాడని చెప్పాడు. కాలం కూడా ఆయనేట. అదేంటండి, ఒక మనిషి ఇన్ని రూపాలు తాల్చటం ఏంటబ్బా, అదే ఆశ్చర్యం. అప్పుడే నీకు అద్వైతం తెలుస్తుంది. ద్వైతం వేరువేరుగా ఉందని తెలిస్తే నీకు అద్వైతం ఏంటో తెలుస్తుంది. అసలు నువ్వు అపర విద్యలో సంతృప్తి లేక కదా నా దగ్గరికి వచ్చావు. నేను కూడా మళ్ళీ అపర విద్యని చెప్తే నీకు సంతృప్తి ఎలా కలుగుతుంది? దాంట్లో విరక్తుడవై పరవిద్యను తెలుసుకోవడం కోసం నువ్వు వచ్చినప్పుడు నేను నీకు పరవిద్య బోధించాలి, కానీ అపరవిద్యని బోధించకూడదు. నీవు ప్రజాసృష్టి అడిగినా కూడా దీని ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోదలిచి అడుగుంటావని నేను నిర్ణయించుకున్నాను. కాలం ప్రజాపతి స్వరూపం. గీతలో గీతాచార్యుడు అన్నారు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధ అన్నాడు. కాలం నా స్వరూపం అన్నారు పరమాత్మ. అంటే ప్రజాపతి ఆదిత్యుడు, చంద్రుడు అన్నాం కదా, వీళ్ళిద్దరి యొక్క పరివర్తనం వల్లనే కాలం వస్తోంది అని దానికి అర్థం అన్నమాట. ప్రజాపతి ఆదిత్యుడైపోయినాడు, చంద్రుడైనాడు. వీళ్ళిద్దరేగా కాలానికి కారణం. వాళ్ళిద్దరూ లేనిదే కాలం లేదు. ఆదిత్యుడి యొక్క పరిస్పందన, నడక, గమనం క్రమక్రమంగా సూర్యభగవానుడు అలా సంచరిస్తున్నాడు అంటే దానివల్ల కాలం వెళ్ళిపోతోంది. క్షణకాలం అలా వెళ్ళిపోతోంది. ఆయన సూర్యోదయ ప్రవృత్తి సూర్యాస్తమయం వరకు సంచరిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రాత్రి వస్తుంది, తర్వాత చంద్రుడు వస్తాడు నేనున్నాను అని చెప్పి. ఆయన కూడా అలా సంచరించి వెళ్ళిపోతాడు ప్రాతకాలానికల్లా. వీళ్ళ నడక వలన ఏం జరుగుతోంది అంటే కాలం ఏర్పడుతోంది అన్నమాట. ఆయన ఒక పక్క నుంచి ఒక పక్కకు పెడతాడు, ఒక పక్క నుంచి ఒక పక్కకు పెడతాడు. దక్షిణ అయనం, ఉత్తర అయనం. అయనం అంటే మార్గం, ఆయన నడక. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తుంటాడు కొంతకాలం, అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడు. అప్పుడు దక్షిణాయనం, ఉత్తరాయణం అని సంవత్సరానికి 2 భాగాలు అలాంటివి ఏర్పడతాయి. ఆషాఢం దగ్గర నుంచి పుష్యమాసం దాకా, అక్కడి నుంచి మళ్ళీ జ్యేష్ఠమాసం దాకా ఉత్తరాయణం, తర్వాత దక్షిణాయనం, ఇట్లా 2 అన్నమాట. వీటిని శుక్లకృష్ణే గతిహ్యేతే అని భగవద్గీత కూడా చెబుతుంది. చూద్దాం, అది కూడా వీరు కూడా చెప్తారు. దక్షిణంచ ఉత్తరంచ తజ్జైహ తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే. ఆ తర్వాత తిథులని తయారు చేస్తాడు చంద్రుడు. ఆయన వలన తిథి మొదలైనవన్నీ కూడాను ఏర్పడతాయని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అంటారు. పగలు రాత్రులేమో మాసాలు, ఋతువులు అన్నిటినీ కూడాను సూర్యభగవానుడు తయారు చేశాడు. తిథుల్ని తయారు చేస్తున్నాడు. చంద్రగమనాన్ని బట్టి తిథులు వస్తాయని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అంటారు. కాబట్టి పూర్ణిమ, అమావాస్య, ఆయన గమనాన్ని బట్టే నీకు పూర్ణిమ, అమావాస్య అనేటటువంటి తెలిసేది. ఆయన నిండా షోడశకళా పరిపూర్ణుడైతే ఈ రోజున పూర్ణిమ అని ఆ నక్షత్రాలను కూడా నిర్ణయిస్తావు. జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమైతే జ్యేష్ఠమాసమని ఇలాంటి వ్యవహారాలన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పే మాటలు. మళ్ళీ తిరిగి అమావాస్య నాడు కనపడడు. ఆయన లేకపోతే అది అమావాస్య. ఆయన
సూర్యుడిలో ఏకమైపోతాడట. అమాసహ సమీపే, ఆయనలోకి ఏకమైపోతాడు కాబట్టి అమావాస్య అన్నారు దాన్ని. ఆయనలోంచే మళ్ళీ తిరిగి పాడ్యం నాడు బయలుదేరతాడు. మళ్ళీ క్రమక్రమంగా మళ్ళీ పుంజుకుంటాడు. పూర్ణిమ నాడు నిండా ఉంటాడు. మళ్ళీ క్రమంగా కళ్ళ తగ్గిపోతూ ఉంటాయి. ఈ గమనాన్ని పురస్కరించుకుని శుక్లపక్షం, కృష్ణపక్షం, తిథులు పాడ్యమి, విధియ, తదియ, ఇవన్నీ ఇదంతా కూడా చంద్రుడు తయారు చేసేటటువంటి విధానం. ఈ రెండింటినీ ఆధారంగా చేసుకుని కర్మకాండంతా అపరవిద్య అంతా కూడా బయలుదేరింది. వేళను ఆధారంగా చేసుకునే అపరవిద్య బయలుదేరింది నీకు. సూర్యుడు సాక్షాత్ ప్రజాపతిని మొట్టమొదట అనుకున్నాం. ఆయనే మళ్ళీ తిరిగి చంద్రుడని కూడా అనుకున్నాం. వీళ్ళిద్దరి వలన ఏర్పడినటువంటి కాలం వాళ్ళిద్దరి స్వరూపమే. వాళ్ళ వల్ల ఏర్పడినటువంటి అయన, మాస, పక్ష, అహోరాత్ర, తిథి మొదలైనటువంటి కాల విశేషాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలే. వాట్లని ఆధారంగా చేసుకుని కర్మకాండలో ప్రవర్తిస్తున్నారు. దీంట్లో కృష్ణపక్షం ఎలాంటిది, శుక్లపక్షం ఎలాంటిది తర్వాత కూడా మాట్లాడతారు. శుక్లపక్షం ప్రశస్తమైనటువంటిది, కృష్ణపక్షం ఏమో అంతగా ప్రశస్తం కాదు. ఇట్లా శుక్లపక్షంలోనే నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ ఏది చేసినా ప్రశస్తమవుతుంది అని శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రం తద్వారా అలా బయలుదేరింది అన్నమాట. అట్లా దర్శయాగం, పూర్ణిమాయాగం ఆ కాలాన్ని పురస్కరించుకునే బయలుదేరుతున్నాయి అవి కూడాను. ఇంకా కొన్ని విశేషాలు అన్నీ కూడాను ఈ కాలాన్ని పురస్కరించుకునే కర్మకాండంతా కూడా బయలుదేరింది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఈ ప్రజాపతి ఆదిత్యుడు, ఆయనే చంద్రుడు, వీరుభయుల ద్వారా ఏర్పడినటువంటి కాలం కూడా పరమాత్మ స్వరూపమే. కానీ ఇదంతా కూడా కృతం, దత్తం అనేటటువంటి భావాలతో కొంతమంది అనిత్యము అనేటువంటి అనిత్యమైన పదార్థాలే కదా ఇవన్నీ కూడాను, శాశ్వతంగా ఉండేవి కావు. అయినప్పటికీ కూడాను ఈ కాలంలో ఇష్టకర్మలు, పూర్తకర్మలు వీటన్నిటిని కూడాను చేసుకుంటున్నారు. కొన్ని ఇష్టకర్మలు, పూర్తకర్మలు, వాపీకూప తటాకాదులు, దేవతా ఆయతనాదులు, ఇవన్నీ కూడాను పూర్తకర్మలని, ఆదిత్యాశ్చంద్రమసం, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలవన్నీ కూడానేమో ఇష్టకర్మలని, ఇట్లాగా విభాగం ఉంది. వీటిని వాళ్ళు గొప్పగా ఆరాధిస్తూ, గొప్పగా ప్రశంసిస్తూ దాంట్లోనే లీనమై వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వారు కృతమిత్యుపాసతే తే చంద్రమసమేవ లోకమభిజయంతే త ఏవ పునరావర్తంతే, కృతం, దత్తం అని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే ఏర్పడింది ఇది ఈ రకంగా సూర్యచంద్రుల వలన, ఆ తిథ్యాదుల వలన ఈ కర్మ ఇన్నాళ్లుగా, ఇంతకాలంగా యజమానులు, ఋత్విక్కుల చేత ఏర్పడింది, కృతం చేయబడింది అనే భావం. అంటే అనిత్యమే అర్థం అన్నమాట. అదే రకంగా దీన్ని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి చంద్రుడి ద్వారా వచ్చినటువంటి కాలాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకుని పూర్ణిమ ప్రయుక్తంగాను, అమావాస్య ప్రయుక్తంగాను యాగాలు చేస్తున్నారు కనుక, వాళ్ళకి చంద్రుడే ముఖ్యం కనుక, ఆ హవిస్సులు అవన్నీ కూడాను చంద్రుడి వల్లనే లభించినాయి కనుక, వాళ్ళు మళ్ళీ ఈ పుణ్యఫలం వలన చంద్రలోకంలోకే పెడతారన్నమాట. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చంద్రుడితోనే సంబంధం పెట్టుకుంటారు. ఈ తిథులు, నక్షత్రాలు, కాలాలు, పూర్ణిమ, అమావాస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఇదే వాళ్ళకి ఆధారం.
దీనిని అర్థంగా చేసుకుని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కృతమను ఉపాసన చేస్తున్నారు. ఇవన్నీ కూడాను ఏర్పడినటువంటివి అనే భావంతో. చంద్రమసమేవ లోకమభిజయంతే, వాళ్ళు చంద్రలోకంలోకి వెడతారండి. వెళ్ళిన తర్వాత ఏమవుతారు ఏమిటి అంటే పునరావర్తంతే అన్నాడు, మళ్ళీ వచ్చేస్తారన్నాడు. దీన్ని చాందోగ్యం చాలా గొప్పగా వివరించింది. అక్కడ వాళ్ళు క్రమక్రమంగా వెళ్ళి చంద్రలోకం దాకా పెడతారు. అక్కడి నుంచి సూర్యమండలంలోకి సంవత్సరలోకం తర్వాత ఉంటుంది. సంవత్సరాది ఆదిత్య అక్కడి నుంచి ఇంకా బ్రహ్మలోకంలోకి వెళ్ళటం అనేది అదో వేరు. ఉత్తరాయణ మార్గం అంటారు దాన్ని. ఇది ధూమ మార్గం అని దీనికి పేరు, దక్షిణాయన మార్గం అని పేరు దీనికి. వీళ్ళకి కర్మే ప్రధానం. ఆ కర్మ అగ్ని, ఇతనే ఫలప్రదాత. వీళ్ళ దృష్టిలో అగ్ని శుక్లపక్షం, కృష్ణపక్షం, అమావాస్య, పూర్ణిమ, హవిస్సులు, ఇంతే. అంతకంటే ఎక్కువగా వీళ్ళు ఆలోచించరు. అందువలన ఇదంతా కూడాను ఇది ఈ రకమైనటువంటి భావంతోనే ఉంటారు కనుక, ఉపాసనతో సంబంధం వీళ్ళకి ఏమి ఉండదు కనుక వీళ్ళు చంద్రలోకం వరకే వెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతాత్వాన్ని పొందుతారు. పొంది దేవతలతో పాటు ఉండి వాళ్ళతో పాటు ఆనందంగా ఉంటూ ఉంటారు. అయితే అది ఎంతకాలం జరుగుతుంది అంటే, వాళ్ళ కర్మఫలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ ఫలం కూడా వాళ్ళకి అంతకాలం ఉంటుంది. అది కాగానే మళ్ళీ తిరిగి ఆరు మేఘమండలంలోంచి వృష్టి ద్వారా జల రూపంలో ఉండి, వృష్టి ద్వారా వృష్టి రూపంతో ఉండి, మళ్ళీ ఓషధుల్లో భూలోకంలో ప్రవేశించి స్త్రీ పురుషులకి ఆహారం అయిపోయి వాళ్ళ చేత తినబడి మళ్ళీ తిరిగి గర్భభావాన్ని పొందుతారు వాళ్ళు. అంతే. అంతా కృతమే, దత్తం కృతం. ఇది వారి ఉపాసన. ఈ విషయాలన్నింటినీ కూడాను చాందోగ్యం ఎక్కువగా వివరిస్తుంది. తెలియ ఇష్టాపూర్త కర్మల వరకు ఇష్టాపూర్తే కృతమిత్యుపాసతే నా అకృతం నిత్యం. చంద్రుల్లోనే వీళ్ళు అన్నీ కూడాను చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇటువంటి పరిస్థితే ఉంటుంది అనే విషయాన్ని వారు తెలియజేశారు. కానీ తస్మాదేతే ఋషయ ప్రజాకామో దక్షిణాం ప్రతిపద్యంతే ఏష వైరయర్యః పితృయాణః. ప్రజాకామాః వీళ్ళు సంతానం కాంక్షించిన వాళ్ళు. క్రమంగా సంతానం కలగాలి. సహజంగా దీనికి అంతగా కూడాను కారణం ఈ చంద్రుడు ఆహారం ఇచ్చేవాడు. ఆయన్ని అనుష్ఠించటం ఇట్లా అనుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు తిరిగి తదనుగుణంగానే పుణ్యక్షయం కాగానే వర్షధారల ద్వారా అన్నం ద్వారా మళ్ళీ తిరిగి సంతానంలో మళ్ళీ జన్మెత్తుతూ ఉంటారు. ఇది వీళ్ళ గతి. ఏష వైరయర్యః పితృయాణః. ఇదే ధనం, అన్నం, చంద్రుడు, ఆహారములు, పదార్థములు, దానికి అనుగుణంగా కర్మ, తద్వారా మళ్ళీ చంద్రలోకం, వృష్టి ద్వారా మళ్ళీ ఓషధుల్లో ప్రవేశించడం. ఇది పోయింది. అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానమన్విష్య ఆదిత్యమభిజయంతే. ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాత్ న పునరావర్తంతే ఇత్యేష నిరోధః అని ఉత్తరాయణ మార్గాన్ని గురించి రెండో పక్షాన్ని బయలుదేరదీసింది కబంధ మహర్షి. కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ప్రజాపతి స్వరూపాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ప్రజాపతి స్వరూపంలో వీళ్ళు కూడా అర్థం చేసుకున్న వాళ్ళే. ప్రజాపతీశ్వరంలో ఏకదేశమైనటువంటి అద్యమానమైన చంద్రుడు, ధనం, రయ్యి, కాలం, దాంట్లో శుక్ల కృష్ణాది పక్షములు, ఇదిగో ఇట్లాంటివన్నీ తెలుసుకున్నారు వీళ్ళు.
సమగ్రమైన విజ్ఞానం కాదది, అపరవిద్యా జ్ఞానం అది. కొంతమంది మహర్షులు అలా కాదు, దీనివల్ల మళ్ళీ తిరిగి జన్మజరా మరణ ప్రవాహ రూప సంబంధం ఉంటుంది. అలా కాకుండా ఉత్తరాయణ మార్గం, ప్రాణం అత్తారం ఆదిత్యం అభిజయంతే, ఆయన ఆదిత్యలోకంలోకి వెళ్ళటం కోసమని మనం ప్రయత్నాలు చేయాలి, ఇలా చంద్రలోకంలోకి వెళ్ళటం కాదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ఆయన అత్త అంటే భక్షకుడు, రక్షకుడు, ఆయన ప్రాణస్వరూపుడు కూడాను, ఆయన్ని జయించాలి అన్నారు. మంచిదే, గొప్ప విషయం. అనుకున్నంత మాత్రం చేత అన్ని పనులు జరుగుతాయా? తగిన ప్రయత్నాలు ఉండాలి. ఏమిటి నీ ప్రయత్నాలు అని అన్నట్లయితే, అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు అండి, ప్రధానంగా తపస్సు అన్నాడు. ఏమిటి తపస్సు అని అడిగా. ఇంద్రియ జయం, ఇంద్రియ నిరోధం, చిత్తవృత్తి నిరోధం, యోగం, ఇదంతా తపస్సే. నువ్వు తపస్సు అంటే ఏదో నారబట్టలు కట్టుకోవటం, పుట్టల మీద పాకటం, గడ్డాలు మీసాలు పెరిగిపోవడం, అట్లా చేస్తూ ఉండేది కూడా తపస్సే. కానీ అలాంటి తపస్సు ఇక్కడ చెప్పాల. ఈ తపశ్శబ్దార్థం అలాంటిది కాదు. ఇక్కడ బ్రహ్మచర్యం అలాంటిది, ఇంద్రియ జయం అన్నమాట. ఇంద్రియముల్ని నిరోధించుకోవటం అలాంటి ఉండాలన్నాడు. తర్వాత బ్రహ్మచర్యం, విశేషేణ నిరంతరం బ్రహ్మణి లీయతే, అలాంటివాడు. బ్రహ్మచర్యం దగ్గర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ధర్మశాస్త్రకర్తలు చెప్పిన ప్రకారంగాను ఈ ప్రశ్నోపనిషత్తులో ముందు కూడా చెబుతారు. బ్రహ్మచర్యాన్ని గురించినటువంటి విచారణ వాళ్ళు కూడా ఇస్తారు. అటువంటి బ్రహ్మచర్యాన్ని కూడా వీడు పరిపాలించాలి. శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి, అలాగా విద్య, ప్రజాపతి స్వరూప విషయకమైనటువంటి, ప్రజాపతి ఆత్మస్వరూపుడు, ఆయన ప్రాణస్వరూపుడు, ఆయన సూర్యుడు అనేటటువంటి విద్య కావాలి నీకు. ఆయన సూర్య ఆత్మ జగతస్థస్థుశ్చ, ఆయన ఎటువంటి వాడో తెలుసా? మంత్రాలు చెబుతున్నాయి మనకి. చక్షుర్మిత్రస్య, మిత్రరూపుడు, మిత్రుడు, మనకందరికీ కూడాను చాలా అవసరమైన వ్యక్తి. ఆయన చక్షుస్వరూపుడు అండి. కన్ను అనుకో, ఆయన లేనిదే అసలు కన్నే లేదు. రాత్రి తెల్లవారులు నీకు అంధకారం, కళ్ళలా మూసుకుపోవటం, ఏం కనపడదు, తెరుచుకున్నా ప్రయోజనం లేదు. ఆయన రాగానే కళ్ళు తెరుస్తాడు, మనం అన్నీ చూస్తాం, కనపడుతూ ఉంటాయి. అందువలన ఆయన ఏమన్నారు? చక్షుర్మిత్రస్య అని వేదాల్లో వర్ణన కూడా కనపడుతోంది. ఆయన అంధకారం నుండి చక్షుస్సుని అనుగ్రహించేవాడు కాబట్టి చక్షుస్సు ఆయన అన్నట్టు ఆయన్ని. తర్వాత జగతస్థస్థుశ్చ అనుంది మంత్రాలలో. స్థావర జంగమాత్మ, ప్రపంచకానికి ఆత్మస్వరూపం పరమాత్మ ఆయన అన్నారు. ఆయన లేనిది ఈ జగత్తులో ఏది కూడాను ప్రకాశించదు. అలాంటి వాడు ఆయన. కాబట్టి అటువంటి మహాత్ముడు ఆత్మానమన్విష్య ఆదిత్యం విజయంతే, ఆదిత్యుడిని నువ్వు నిరంతరం అన్వేషించు. ఆయన గురించి పరిపూర్ణంగా నువ్వు తెలుసుకుని అభిజయంతే, అటువంటి వాడు లోకంలో జయిస్తాడు. వాడు జయిస్తున్నారు, ఆదిత్యలోకాన్ని జయిస్తున్నారు, ఆదిత్యలోకాన్ని పొందుతున్నారన్నమాట. ఆయన ఎటువంటి వాడు? ఏతద్వై ఆయతనం సర్వప్రాణానాం, ఆయన సర్వప్రాణాలకి అన్నింటికి కూడాను ఆయతనం. ఆయన లేనిదే జగత్తులో ఏం లేదు. అమృతం అభయం ఏతత్ పరాయణం అన్నారండి. అమృతుడు, అభయ పదార్థం ఇచ్చినవాడు, మనందరికీ దిక్కు,
అనే భావాలతో కూడా ఈ మాటలన్నీ కూడాను చెప్పారు. అంటే ఈయన అమృతం అంటం చేత అవినాశి, చంద్రుళ్లాగా వినాశాన్ని పొందేవాడు కాదు. చంద్రుడు అమావాస్య వస్తే మళ్ళీ కనపడ్డాడు. కృష్ణపక్షంలో రోజు కూడాను ఒక కళ చొప్పున నాశాన్ని పొందుతూ ఉంటుంటాడు. ఈయన అలాంటి వాడు కాదు. ఈయనకి అలా శుక్లపక్షాలు కృష్ణపక్షాలు లేవు. ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. ఈయన అభయమిస్తాడు. మనకి అభయమిస్తున్నాను అంటూ ఆదిత్య సావిత్రాగ్ని విద్యను ఒకటి ఉంది. సవిత సూర్యుడు, ఆ సూర్యుడు అగ్ని ఒకటే. దాన్ని అనుష్ఠించి ఉపాసన చేసినటువంటి వారి కర్మకాండలో ఒక సందర్భం. అక్కడ కూడా మాట్లాడుతూ ఏమంటుందంటే, అది నువ్వు అభయాన్ని పొందేవోయ్ అని ఆ సావిత్రాగ్ని తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానిని గురించి ప్రశంసిస్తూ మాట్లాడింది ఒక సందర్భంలో. ఆకాశవాగ్రూపంగా మాట్లాడింది. కైషావాగసీతి, ఎవరు మాట్లాడుతున్నారని అడిగాడు. పైనుంచి వినపడుతోంది, మనిషి ఎవరో కనపట్టలేదు. అయమహగుం సావిత్రః దేవానాముత్తమో లోకః గుహ్యం మహో బిభ్రజతి ఏతావతి హ గౌతమః యజ్ఞోపవీతం కృత్వాధో నిపపాత నమో నమ ఇది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఎవరేమిటి, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, సర్వకాల సర్వావస్థల్లో ఏ స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నావో నీ ధ్యేయస్వరూపం నేనే మాట్లాడుతున్నాను అని చెప్పింది అన్నమాట. అయమహగం సావిత్ర, సావిత్రాగ్ని మాట్లాడుతున్నాను. ఎవరో తెలుసా, నేను దేవానాం ఉత్తమో లోకః అని చెప్పిందండి. దేవతల లోకంలో అందరికంటే నేను చాలా ప్రశస్తమైనటువంటి దాన్ని. నేను మహా దివ్య తేజస్సు నాదే. ఆదిత్యుడండి, సామాన్యుడా. గుహ్యం గోప్యమైనటువంటి తేజస్సు అంతా కూడా ధరించి నేను ఉంటాను ఎప్పుడు కూడాను. ఆ మాట విని తర్వాత ఆశ్చర్యపడ్డాడు భరద్వాజ మహర్షి. సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడంది, మా భయశీర్ గౌతమ జితో వైతే లోకయితి తస్మాద్యే కేచ సావిత్రం విదు సర్వే తే జితలోకా అందండి. మహర్షి, నువ్వేం భయపడమొక, నీవు అభయ పదార్థాన్ని పొందావని చెప్పింది. అభయ పదార్థం వైపు పొందిన తర్వాత ఇంకా భయానికి తావే ఉంటుందండి. అలాంటి అభయ పదార్థాన్ని పొందుతారు ఉపాసకులైనటువంటి మహాత్ములు. అభయం వై జనక ప్రాప్తోసి అన్నారు యాజ్ఞవల్క్య మహర్షి. జనక మహారాజు గారితో మాట్లాడుతూ, మహర్షి మహారాజా, నువ్వు అభయ పదార్థాన్ని పొందేవాయా అన్నారు ఆయన. అలాంటి అభయం మన సూర్యభగవానుడు మనకి. ఆయన ఉంటే భయం లేదు. సాయంకాలం అయిందంటే తలుపులు వేసుకుని దొంగలు వస్తారేమో అని భయపడుతూ ప్రాణాలు బెగపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు కదా. సూర్యుడు వచ్చాడు రా, పర్వాలేదు, దొంగలు రారు, భయం పోయింది మనకి. మన లోకంలో కూడా ఉంది అనుభవంలో మాటలు, తెలియలే. అటువంటిది అభయం. ఆయన అమృతం. ఆయన మళ్ళీ పోడు, చంద్రుడు లాంటి వాడు కాదు. ఆ లోకంలోకి వెళ్ళామనుకో ఆయనతో పాటు ఉండిపోవటమే. ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం చేసినటువంటి మహాత్ముడు బ్రహ్మలోకంలోకి వెళ్ళి ఆయనతో పాటు ఉండి అక్కడ వేదాంత విచారం చేస్తూ క్రమముక్తిని పొందుతారు అని వేదాంత శాస్త్ర మర్యాద తెలియలా. అందువలన ఆయన అమృతుడు. ఏతత్ పరాయణం, మనందరికీ దిక్కు. ఆయన లేనిది మనం బతకలేము అసలు. అలాంటిది. తస్మాత్ అటువంటి సూర్యభగవాను ఉపాసన చేసినటువంటి వారు ఉన్నారే, పునరావర్తంతే ఇచ్చేష నిరోధ, మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రావటం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఆదిత్య మండలంలోకి చంద్రమండలంలోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చినట్టుగా అలాంటి స్థితి అక్కడ ఉండదు కదా. ఆయనకు ఉండేటువంటి గొప్పతనం అలాంటి మహాత్ముడు కనుక ఈ ఆదిత్యోపాసన అని హిరణ్యగర్భోపాసన అన్నమాట దానికి అర్థం, దాని పేరు. అది చేయమని చెప్పి మనకి ముండకోపనిషత్తులో కూడా గొప్పగా చెప్పింది. అంటే ప్రసంగాత్ ఇప్పుడు మనం అద్వైతాన్ని బోధించి ప్రజా సృష్టి క్రమంలో ఉన్నప్పటికీ కూడా
దీంట్లో ఉన్న వాటల్లో ఏది ఉత్తమోత్తమైనటువంటి విషయం అన్నట్లయితే మిగతా ఉపాసనల కంటే దక్షిణాయన మార్గంతో చంద్రలోకంలోకి వెళ్ళటం కంటే ఉత్తరాయణ మార్గంతో ఆదిత్యలోకంలోకి వెళ్ళటం తత్సంవత్సరమభిప్రయంతి ఆదిత్య చంద్రమ సంచంద్రమసో విద్యుతం అంటూ క్రమక్రమంగా అక్కడికి అమానవ పురుషులు వస్తారని చాందోగ్యం చెప్పింది. అక్కడికి వచ్చి ఈయన్ని మనుష్యమాత్రంగా ఉండరు ఎవరు కూడా వాళ్ళు, ఆశ్చర్యంగా ఉంటారు. ఈ ఆదిత్యోపాసకుడు హిరణ్యగర్భోపాసన చేసిన మహాత్ముడు ఉన్నాడే, ఈయన శరీరం విడిచిపెట్టేసి వెళ్ళినప్పుడు ఇతన్ని క్రమక్రమంగా వాళ్ళు గౌరవిస్తూ అమానవ పురుషులు వచ్చి ఆయన బ్రహ్మలోకంలోకి తీసుకువెడతారట. బ్రహ్మగారు పంపించారు మమ్మల్ని, మీరు బ్రహ్మలోకంలోకి రండి అనంటే ఏనాన్ బ్రహ్మగమయితి ఏషదేవయానఃపంథాయితి అని చెబుతుంది ఛాందోగ్యోపనిషత్తు. అలాంటి దేవతాలోకంలో వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. అలాంటి ఉత్తమ స్థితి అన్నమాట. మళ్ళీ తిరిగి రారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి చంద్రలోకంలోంచి మళ్ళీ వృష్టి ద్వారా మళ్ళీ వర్షధారల ద్వారా అన్నంలో పట్టం, ఓషధుల్లో ప్రవేశించడం, స్త్రీ పురుషులు గోల, ఇంకా ఇదంతా ఉండదన్నమాట. అలాంటి గొప్ప విజ్ఞానాన్ని దీంట్లో వారు అందించారు. తర్వాత ఆ పరమాత్మను గురించి వర్ణిస్తూ పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అర్థే పురీషిణం అథే మే అన్యా ఉపరే విచక్షణం సప్తచక్రే షడ ఆహు అర్పితమితి అని అంటున్నారు. అయితే దీంట్లో ఆయన పంచపాదం అన్నారు ఆయన్ని. అంటే ఆయనకి 5 పాదాలు, అంటే ఋతువులు అన్నమాట, వసంతాది ఋతువులు. 6 ఋతువులు అయినప్పటికీ హేమంత శిశిరాలు ఒకటే చేసినట్లయితే హేమంత ఋతువు శిశురు 2 కలుపుకుంటే 5 అవుతాయి. ఆయనకి పాదాలవి. ద్వాదశాకృతి, ఆయన ఆకారంలో అవయవాలు 12 చైత్రాది మాసాలు అన్నమాట. దివాహు పరే అర్థే పురీషిణం, ఆయన ఉదకవంతుడు, ఉదకం కలవాడు. ఈ భూలోకంలోంచి కిరణముల ద్వారా ఆయన అక్కడికి తీసుకువెళ్ళాడు ఉత్తరలోకంలోకి. తర్వాత వాటిని మళ్ళీ మేఘమండలంలోకి వాయువు ద్వారా పంపించి సూర్యకిరణాల ద్వారా తెప్పించుకున్నటువంటి ఉదకాన్ని మేఘమండలంగా తయారు చేస్తాడు. అలాంటి వాడైన. కాబట్టి కొంతమంది ఈ రహస్యాన్ని అంతటినీ కూడాను తెలుసుకున్నారు. అదే కాదు, సప్తచక్రే ఆయన 7 గుర్రాలుతో కూడినటువంటి రథం పైన వెడుతూ ఉంటాడని అని కూడా వర్ణనలు ఉన్నాయి. దానికి షడరహ 6 దానికి ఆకులు అర్పితం, అది దాంట్లో అర్పించబడినటువంటిది ఆ రథం, దానికి ఆధారంగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా చూసినట్లయితే ఆయన యొక్క గొప్పతనం, మహిమ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ప్రజాపతే మనకి సూర్యభగవానుడు అనే ఆదిత్యుడని మొట్టమొదటితో మనం చెప్పాం. ఆదిత్యో బ్రహ్మ, ఆయనే బ్రహ్మని. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అనంటూ మనం రోజు కూడా ఉపాసన చేస్తూ ఉంటాం. అసౌ ఆదిత్య బ్రహ్మ, కనపడుతూ ఉండేటువంటి సూర్యభగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన బ్రహ్మ. మనం కూడా వస్తుతః బ్రహ్మే. అజ్ఞానం వలన అబ్రహ్మ అనుకుంటున్నాం కనుక మన అజ్ఞాన నిరాకరణ ద్వారా మన అజ్ఞానం పోయినట్లయితే మళ్ళీ మనం కూడా బ్రహ్మే అయిపోతాం. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని మనం అహంగ్రహోపాసన ఈ రకంగా ఉపాసన చేస్తూ రోజు సంధ్యావందనంలో మనం ఈ భావనంతా చేస్తూ ఉంటాం. ఆయనకి ఉదయకాలంలో ఆయన ఆవిర్భవించేటప్పుడు కొంతమంది రాక్షసుల యొక్క ప్రభావం ఉంటే దాన్ని నివారణ కూడా మనం బ్రహ్మమంత్రం, గాయత్రి మంత్రం, అది బ్రహ్మమంత్రం. ఎందుకంటే బ్రహ్మ దాంట్లో ప్రతిపాద్యమానం అవుతుంది.
బ్రహ్మస్వరూపాన్నే తెలియజేస్తూ ఉంటుంది అది. అందువలన అటువంటి గాయత్రీ మంత్రంతో ఉదకాల్ని మనం పవిత్రింపచేసి ఆ రాక్షసుల్ని పారద్రోలి ఆయనకి అర్ఘ్యం ఇచ్చి గౌరవం ఇచ్చి మర్యాదనిచ్చి మనం ఉపాసన చేయాలి. మనం ఎవరిని ఉపాసన చేయదలుచుకుంటామో అలాంటి వారికి ఆసన అర్ఘ్య ప్రదానాది గౌరవాదులు చేయటం మర్యాద కదా. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ అనంటూ నువ్వు ఉపాసన చేయదలుచుకున్నావు. అటువంటిప్పుడు ఆ పరమాత్మని మనం సగౌరవంగా పిలవాలా అక్కర్లేదా? ఆయనకి ఎటువంటి ప్రతిబంధకాలు రానివ్వకుండా రక్షించడం చేయాలా అక్కర్లేదా? నీ చేతిలో ఉన్నంత వరకు నీకు అందుబాటులో లేనివైతే నువ్వేం చేయలేవు. అందుకోసమని ప్రతినిత్యం కూడా గాయత్రీ మంత్రంతో బ్రహ్మతత్వాన్ని బోధించేది కాబట్టి దాంతో నువ్వు మంత్రించినటువంటి ఉదకాన్ని కనుక వేసినట్లయితే అవి వజ్రాయుధాలు అయిపోతాయట. అందుకని అవి ఆ రాక్షసుల్ని పారద్రోలి సూర్యుడు ఎలా సులభంగా బయటకు వస్తాడో అలాంటి ప్రయత్నాన్ని కూడా మనం చేసుకుని చేయాలి. అదే అంటుంది ఆరణ్యకంలో, తదుహవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖా సంధ్యాయాం గాయత్ర్యాభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిపంతి తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అంటుందండి. ఆ ఉదకాన్ని మనకు సూర్యభగవానుడికి ఎదురుగా అలా ప్రక్షేపణ చేసినట్టయితే గాయత్రీ మంత్ర పూతం కాబట్టి ఆ జలం వజ్రాయుధమైపోయి రాక్షసుల పట్ల అది వజ్రమైపోయి వాళ్ళని పారద్రోలితే ఆయన ఆవిర్భవించడానికి సులువుగా బయటకు వచ్చేస్తారు. వచ్చినటువంటి ఆదిత్యుడు ఎవరో అది నేనే, నేను నాకంటే ఆయన వేరుగా లేడు అని నువ్వు అహంగ్రహోపాసన చేయి. అలాంటి విధానం అంతా మనకి మొదటి నుంచి కూడా నేర్పారు సంధ్యావందన ప్రభృతి. అటువంటి ఆదిత్యుడు ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ రూపాలతో ఉంటున్నాడన్న సంగతి మనకి ఈ విజ్ఞానాన్ని కబంధ మహర్షికి పిప్పలాద మహర్షి ఎంతో వివరణతో మొత్తం జగచ్చక్రం అంతా కూడా బ్రహ్మాండములన్నీ కూడాను పరమాత్మ కంటే వేరు కాదనేటువంటి అద్వైతాన్ని బోధించారు ఆయన.